బ్యాక్ టు అవర్ ఛానల్ @ధన కలెక్షన్స్ 235. ఈరోజు బిగినర్స్ ఈజీగా అనేది మేక్ చేయడానికి నేను ఒక బ్రైడల్ సెట్ అయితే చూపిస్తున్నాను. సో ఈ సెట్ ఎలా మేక్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనికి మనకి కావాల్సిన మెటీరియల్ చూపిస్తాను. ఫస్ట్ 2 కట్ బ్యాంగిల్స్ 10 కావాలి, అలాగే 4 కట్ బ్యాంగిల్స్ 4. ఇవి వచ్చేసరికి నేను గ్రీన్ కలర్ థ్రెడ్స్ 2 అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ 1 అయితే తీసుకున్నాను. ఇవి థ్రెడ్స్ అన్నమాట. ఇవి వచ్చేసరికి కుందన్స్. ఇవి 3 mm రౌండ్ కుందన్స్ వైట్ కలర్వి అన్నమాట. ఇవి వచ్చేసరికి మనకి డైమండ్ షేప్ కుందన్స్ వైట్లో అనేది తీసుకున్నాం అన్నమాట. సో ఇవి కూడా ఐ షేప్ కుందన్స్ కూడా వైట్లోనే. సో అలాగే ఇవి కూడా 3 mm. ఇవి వచ్చేసరికి మనకి స్క్వేర్ కుందన్స్ అన్నీ వైట్లోనే తీసుకున్నాం. ఎందుకంటే బిగినర్స్ ఫస్ట్ స్టార్టింగ్లో అన్నీ ఇలా ప్లెయిన్ వైట్ తీసుకుని చేయొచ్చు అనమాట. సో ఇది ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది ఒకటి కావాలి. ఇవి వచ్చేసరికి 10 బ్యాంగిల్స్ అనమాట. 10 బ్యాంగిల్స్ 2 కట్ బ్యాంగిల్స్. ఇంకొకటి వచ్చేసరికి 4 కట్ బ్యాంగిల్స్. ఈ 10 బ్యాంగిల్స్కి మనము ఈ గ్రీన్ కలర్ థ్రెడ్ని మాత్రమే యూజ్ చేయాలి, అందుకే 10 బ్యాంగిల్స్ చూపించాను. సో ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ని వ్రాప్ చేయాలన్నమాట. సో ఈ 4 బ్యాంగిల్స్కి గాను సో ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ థ్రెడ్, ఇది వ్రాపింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ 2 థ్రెడ్స్తోనే మనకి వ్రాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫుల్ సెట్కి. ఇప్పుడు వ్రాపింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసేయండి ఈ వీడియోలో. ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకొని మనకి ఈ థ్రెడ్ని ఎన్ని లైన్స్ తీసుకోవాలి అనేది సో మీ ఇష్టం అన్నమాట. 22 లైన్స్ వరకు తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, 30 వరకు కూడా తీసుకోవచ్చు. సో మీకు ఎంత అనేది లుక్ అనిపిస్తే అది మీ ఓన్ చాయిస్గా అనేది మనం లైన్స్ తీసుకొని సో ఇలా స్టార్టింగ్ అనేది గ్లూ అప్లై చేసేసుకొని సో మనం వ్రాప్ చేసేటప్పుడు కొంచెం అనేది ఫ్లెక్సిబుల్గా అనేది పట్టుకుని, అది ఎందుకంటే సో మనకి సిల్క్ థ్రెడ్ కాబట్టి ఈజీగా అనేది స్లిప్ అయిపోతూ ఉంటుందన్నమాట, అంటే స్టార్టింగ్ చుడుతున్నప్పుడు. సో కొంతమందికి ఏంటంటే వ్రాప్ చేస్తూ ఉండంగానే సో టోటల్ సగం వరకు వెళ్ళిన తర్వాత మొత్తము అనేది మనకి లూజ్ అయిపోతూ బ్యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా అనేది రాదనమాట. సో అలా కాకుండా మనం లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం అనేది చుడుతున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా పట్టుకుంటే సో అది ఎక్కడ లూజ్ అవ్వదు, మనం ఈజీగా రైట్ హ్యాండ్తో వ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో లాస్ట్కి అనేది ఈ విధంగా ఎక్సెస్ మిగులుతుంది. సో దీనికి అనేది మీరు ఏం చేస్తారంటే కొంచెం గ్లూ అప్లై చేసుకోండి. గ్లూ అప్లై చేసుకుని కట్ చేయండి. సో నేను నార్మల్గా అనేది కట్ చేశాను కదా, మీరు గ్లూ అప్లై చేసుకుంటే నెక్స్ట్ టైం ఇంకో బ్యాంగిల్ కలుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఎక్సెస్ అన్ని కట్ చేసి ఇలా కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసి ఇలా లెఫ్ట్ హ్యాండ్తో అనేది మనము స్టిక్ చేసేసుకోండి. స్టిక్ చేసుకుంటే చూసారా ఎంత పర్ఫెక్ట్గా అనేది వ్రాపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది బ్యాంగిల్ అనేది. సో ఇలా మనము 2 కట్ బ్యాంగిల్ అంటారు, ఇది రౌండ్ అనమాట. సో ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఫ్లాట్ ఒకటి, రౌండ్ ఒకటి. ఈ బ్యాంగిల్స్ రౌండ్ బ్యాంగిల్స్ అనమాట. 10 బ్యాంగిల్స్ని వ్రాప్ చేసుకున్నాం 2 కట్ బ్యాంగిల్స్తో. సో గ్రీన్ కలర్లో. సో ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ అయిపోయింది కదా. ఇదేంటంటే డిజైన్ చెప్తున్నాను. ఇప్పుడు చూపించిన 3 మనకి రౌండ్ కుందన్స్, ఐ షేప్ కుందన్స్ వస్తాయి. సైడ్ 2 చూపించాను చూడండి, లోపల సైడ్ 2 అవి వచ్చేసరికి మనకి డైమండ్ షేప్ కుందన్స్తో వర్క్ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ గ్రీన్ కలర్ వ్రాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఆ 4 కట్ బ్యాంగిల్స్కి మనము గోల్డ్ కలర్ థ్రెడ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా మనము లైన్స్ వచ్చేసరికి 22 లైన్స్ అయితే తీసుకున్నాము. సేమే 22 లైన్స్ తీసుకుని ఇలా విధంగా స్టార్టింగ్లో కొంచెం గ్లూ అప్లై చేసుకుని స్టిఫ్గా అనేది లెఫ్ట్ హ్యాండ్తో ఫింగర్తో పట్టుకుని సో రైట్ హ్యాండ్తో అనేది వ్రాప్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా మీరు, ఇందాక చూసినవి రౌండ్ టైప్ అంటారు. సో ఇవి వచ్చేసరికి ఫ్లాట్ టైప్ బ్యాంగిల్స్ అనమాట. ఇందులో 2 టైప్స్ ఉంటాయి అన్న కదా, సో 2 టైప్స్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. సో అంటే వర్క్ అనేది డిఫరెంట్ వస్తుంది అనమాట. ఇది రౌండ్ తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ కుందన్స్ మనము పర్ఫెక్ట్గా స్టిక్ చేయలేమన్నమాట రౌండ్గా ఉన్న బ్యాంగిల్స్ పైన. ఇవి ఫ్లాట్ పైన పర్ఫెక్ట్గా వస్తాయి స్క్వేర్ కుందని స్టిక్ చేయడానికి. సో అందుకే ఈ ఫ్లాట్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ అనేది వ్రాపింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఎక్సెస్ మొత్తం అనేది నీట్గా కట్ చేసేసుకుని సో ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసి
స్టిక్ చేసేసుకోవటమే. ఇలా మనము 4 బ్యాంగిల్స్ అనేది గోల్డ్ కలర్ థ్రెడ్తో వ్రాపింగ్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. చూసారా? సో పర్ఫెక్ట్గా అనేది వచ్చింది కదా వ్రాపింగ్ అనేది. సో ఎక్కడ గ్యాప్స్ లేకుండా సో నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా అనేది 4 బ్యాంగిల్స్ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో ఇవి ఇలా అనమాట. మీకు ప్యాటర్న్ చూపిస్తున్నాను మొత్తం బ్యాంగిల్స్. సో వ్రాపింగ్ అనేది ప్యాటర్న్ ఇలా ఉంటుందన్నమాట. సో చూసేసారు కదా. ఇప్పుడు దీనిపైన డిజైన్ మేకింగ్ కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి లాస్ట్ సైడ్ బ్యాంగిల్స్ 2 వస్తాయి, మిడిల్లో 1 వస్తాయి. ఒక హ్యాండ్కి 3 బ్యాంగిల్స్ వస్తాయి ఈ డిజైన్లో. ఈ డిజైన్ చూపిస్తున్నాను చూసేయండి. సో మిడిల్లో 1 డ్రాప్ అనేది వేసుకొని సో రౌండ్ 5 డ్రాప్స్ అనేది మనము పెట్టుకోవాలన్నమాట. సో 5 డ్రాప్స్ పైన 5 3mm వైట్ కుందన్స్ అయితే మనము స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రౌండ్ వచ్చేసరికి మనకి 6 వస్తాయి, 3mm రౌండ్. సో 6 వస్తాయి, 6 కుందన్సే. ఎవ్రీ ఫ్లవర్కి 6 కుందన్సే వస్తాయి. మిడిల్లో ఒక కుందన్ వస్తుంది. సో ఇది అనమాట. ఫ్లవర్ అనేది మేకింగ్ కంప్లీట్ అయిపోయింది. సో కింద మనకి ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వీటిని 6Kలో నేను తీసుకున్నాను, వైట్ కుందన్సే. సో 6Kలో అనేది క్రాస్ అనేది డ్రా చేయాలి. క్రాస్ అనేది డ్రా చేసి కింద ఒక డాట్, పైన ఒక డాట్ అనేది మనము పెట్టుకోవాలన్నమాట. సో ఈ క్రాస్ ఏదైతే ఉందో ఈ క్రాస్కి మనము 4 6K ఐ షేప్ కుందన్స్ని అయితే మనము స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా 4 కుందన్స్ 6K ఐ షేప్ కుందన్స్ మనం ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఇలా అనేది 6K ఐ షేప్ స్టిక్ చేసిన తర్వాత సో కింద సైడ్ అండ్ పైన సైడ్ 2 కూడా మనకి 3mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసేసుకుంటే ఇది కూడా అనేది కంప్లీట్ అయిపోతుంది, ఈ డిజైన్ కూడా. ఇలా ఈ 2 ఫ్లవర్స్ని మనము బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేసుకుంటూ అనేది రావాలి. సో అంటే ఎలా కంటిన్యూ చేయాలో కూడా చెప్తున్నాను చూడండి. ఇక్కడ మళ్ళీ అనేది ఫ్లవర్ డిజైన్ వస్తుందన్నమాట 3mm రౌండ్ కుందన్స్ తోటి. సో మిడిల్లో అనేది ఒక కుందన్ వస్తుంది, చుట్టూ అనేది 6 కుందన్స్ అనేది వస్తాయి అన్నమాట మనకి. ఇలా 6 కుందన్స్ని అయితే మనము స్టిక్ చేసేసుకుంటే అయిపోతుంది, ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇంతే రిపీటెడ్గా మనము ఈ బ్యాంగిల్స్ని అంతా, ఈ బ్యాంగిల్ మొత్తము కూడా సో ఇదే విధంగా అనేది మనము మేక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. స్టోన్స్ అనేది అతికించుకుంటూ వెళ్తే ఇలా అనేది కంప్లీట్ అవుతుంది ఫైనల్గా. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇవి 1 హ్యాండ్కి ఇదే విధంగా 3 బ్యాంగిల్స్ని అనేది మనము స్టిక్ మేకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బ్యాంగిల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో డైమండ్ షేప్ కుందన్స్తో మీకు వర్క్ చూపిస్తాను ఈ బ్యాంగిల్ పైన. సో మిడిల్లో అనేది ఒక డాట్ పెట్టుకుని సో రౌండ్గా 5 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా 5 లైన్స్ డ్రా చేసిన తర్వాత కుందన్స్ మిడిల్లో అనేది 3mm రౌండ్ కుందన్ అనేది స్టిక్ చేసేసిన తర్వాత సో చుట్టూ 5 ఏమో డైమండ్ షేప్ కుందన్స్ అనేది మనము స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. సో మిడిల్లో 3mm ఒక్కటే రౌండ్ ఒక్కటే యూజ్ అవుతుంది. సో చుట్టూ అనేది 5 కుందన్స్ యూజ్ అవుతాయి, డైమండ్ కుందన్స్ అంటారు వీటిని. సో వైట్లో అంటే సో బిగినర్స్ వచ్చేసరికి మొత్తం అంటే డిఫరెంట్ ఏవేవి కలర్స్ తీసుకోవాలి, కుందన్స్ ఏవేవి యూజ్ చేయాలి, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా సో మొత్తం అనేది ఒకటేలాగా తీసుకుని ట్రై చేయడానికి మీకు చాలా బాగుంటుందన్నమాట. ఇదే విధంగా అన్నీ ఇలా వైట్లో అనేది తీసేసుకుని సో ఇలా ఒక 2 కలర్స్ని యూజ్ చేసుకుని మీరు ఫస్ట్ ఒక డిజైన్ అనేది డ్రా చేశారంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఇలా బ్రైడల్ సెట్ ఈజీగా మేక్ చేసుకోవచ్చు. అలాగే చాలా కష్టం అనిపించదు, చాలా ఈజీగా అయిపోతుంది. అంటే మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అంటే ఈజీగా అనేది మేక్ చేసేసాం కదా, సో ఇంకా అనేది మేక్ చేయొచ్చు అనేది వస్తుంది. స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద డిజైన్స్ తీసేసుకున్నారనుకోండి, ఇది కొంచెం కష్టంగా ఉంది కదా, ఏం చేస్తాం అని కొన్ని టైమ్స్ అనిపిస్తుంది. అంటే తీసుకున్న మెటీరియల్ కూడా మీకు చేయాలనిపించదు, కొన్ని డిజైన్స్ రావు కదా. సో పర్ఫెక్ట్గా ఇలా అనమాట. చూడండి ఫ్లవర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో అనేది పెట్టుకొని మిడిల్లో కొంచెం గ్యాప్ వచ్చిన చోట 3mm రౌండ్తో ఫిల్ చేశాను. సో లుక్ అయితే నీట్గా వచ్చింది చూడండి. సో ఎక్కడ అనేది మనకి కుందన్స్ అనేది పర్ఫెక్ట్గా రావు అని చెప్పేసి మీరు స్టిక్ చేయకండి. సో డిజైన్ వేసామంటే అది పర్ఫెక్ట్గానే వస్తుంది అని చెప్పేసి మీరు
మేక్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ డిజైన్ పర్ఫెక్ట్గానే వస్తుంది. చిన్న చిన్న టిప్స్ అనేది మీకు మీరే అంటే మేక్ చేస్తూ ఉంటే, సో ఒక డిజైన్ కరెక్ట్గా రాకపోతే ఏదైతే చేస్తే డిజైన్ కరెక్ట్గా వస్తుంది, ఎలా చేయాలని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో మీరు మేక్ చేస్తేనే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది మీరు నేర్చుకోగలరు. సో అలాగే అంటే ఒకళ్ళు క్లాసెస్ చెప్తేనే అవి చూసే నేర్చుకోవాలి అని చెప్పేసి ఏమి ఉండదనమాట. ట్రై చేయండి ఒక సెట్ అనేది ఇలాగా కొన్ని మెటీరియల్ తీసుకొని, సో కొంచెం చిన్నగా అనేది స్టార్ట్ చేస్తే మీరు ఇంట్లో ఎవరైనా ఖాళీ ఉన్నట్లయితే ఈ బిజినెస్ మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందనమాట. సో ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బ్యాంగిల్ ఏదైతే ఉందో సో దానిపైన కుందన్స్ అనేది స్టిక్ చేయటం అనమాట ఈ విధంగా. సో ఈ స్క్వేర్ కుందన్స్ ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు. స్క్వేర్ కుందన్స్ అనేవి దగ్గరగా అతికించేసుకుంటే వంకర వంకరగా వస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం మిడిల్లో కొంచెం గ్యాప్ ఇచ్చారనుకోండి, సో ఈ డిజైన్ అనేది చాలా మంచిగా వస్తుంది, లుక్ వైజ్ బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి 1 హ్యాండ్కి అనమాట. సో ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఇంకా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేస్తూ మేకింగ్ వీడియోస్ మళ్ళీ అనేది కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.